ఆయన కోసం మీరు ఏదో ఒక కథ రెడీ చేస్తున్నారని విన్నాను, నిజమేనా అది? సబ్జెక్ట్ రెడీ అవుతుంది, ఎంటర్టైన్మెంట్. ఓకే, అది జరుగుతుంది. అది కథ అయితే ఆయనకు నచ్చిందా? ఆయన నచ్చి లాక్ చేశారా? లాక్ చేశారు, అది మిస్ ఫైర్ అయింది. బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో చేశారు కాబట్టి ఆయన కూడా కథ చెప్పారు. ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా కాంబినేషన్స్ ఉంటాయి. బట్ వెయిట్ ఎందుకంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే బ్యాచ్ కాదండి. వీళ్ళు చాలా నాళ్ళు ఉండే. బాలకృష్ణ అని యమహా బైక్ సౌండ్లా ఉంది ఆయన కెరీర్ ఇప్పుడు. చిరంజీవి గారు బాబీ గారి సినిమాలో ఉందని బాబీ గారు చెప్పారు అన్నారు. ఇంకా డీటెయిల్ చెప్పాలి, చూడాలి. పూజ చేసరికి మొన్న మర్చిపోయి షూట్ కూడా స్టార్ట్, నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అయింది. ఇమీడియట్ స్టార్ట్ అయిందంట. సిటీ కాలేజ్లో చేశారు. సూపర్ అండి. ఆయన కోసం మీరు ఏదో ఒక కథ రెడీ చేస్తున్నారని విన్నాను, నిజమేనా అది? పేట్రియాటిక్ సమ్ ఏదో చెప్పారు. లేదు పేట్రియాటిక్ కాదు, సబ్జెక్ట్ రెడీ అవుతుంది, ఎంటర్టైన్మెంట్. ఓకే, అది జరుగుతుంది. అది యాక్చువల్గా జరగాలి, అప్పుడు డైరెక్టర్ దొరక్క మిస్ అయింది. ఓకే, ఆల్రెడీ అది జరగాల్సిందే. ఓకే, ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చింది, ఎందుకో వేరే సినిమా ఫైనల్గా సెట్ అవ్వక ఏదో మిస్ ఫైర్ అయింది. కథ అయితే ఆయనకు నచ్చిందా? ఆయన నచ్చి లాక్ చేశారా? లాక్ చేశారు, అది మిస్ ఫైర్ అయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ అది కాదు, ఇంకా పక్కన పెట్టేసాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఓహో, ఓకే ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పుడు మీకు అదొకటి, బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో చేశారు కాబట్టి ఆయన కూడా కథ చెప్పారు, లాక్ అవుతుంది అన్న విన్నాను, నిజమేనది? చెప్తున్నానండి, చెప్పలేదు, చెప్తున్నాను త్వరలో. కాకపోతే లైనప్ చూసి చాలా పెద్దగా ఉంది. మరి అదే నేను అందుకనే సడన్గా వెళ్ళి రాంగ్ పార్కింగ్ చేయకూడదు కదా ఒక పక్క. ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు మల్లేని గోపితో చేస్తున్నాడు, తర్వాత కొరటాల శివ గారితో చేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ అనిల్ రావుపూడి ఎవడో వస్తాడు, తర్వాత బాబీ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. అదే పెద్ద డైరెక్టర్ ఇప్పుడు ఏమవుతుంది, నలుగురు డైరెక్టర్లు అటు ఇటు ప్యాన్ ఇండియా దొరకపోతే వీళ్ళిద్దరే కదా. ఈ టైంలో ఎక్కడో చోట పార్క్ చేయాలి మనం, ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పడకుండా, ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా. కాంబినేషన్స్ ఉంటాయి. బట్ వెయిట్ ఎందుకంటే ఈ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే బ్యాచ్ కాదండి. వీళ్ళు చాలా నాళ్ళు ఉండే. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఫామ్లో ఉన్నారు, అప్పుడు కంటే ఇంకా. మరి బాలకృష్ణ అని యమహా బైక్ సౌండ్లా ఉంది ఆయన కెరీర్ ఇప్పుడు. చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఆయన. ఓకే, ఈ సంవత్సరం మల్లేని గోపి గారు చేసి వెంటనే కొరటాల శివ గారు దక్కిస్తున్నాడంటే అవును, మరి సూపర్ ఫాస్ట్ కదా. పైగా యాక్షన్ పిక్చర్లు చేసేది ఆయన. మరి అందువల్ల ఆయనతో ఒక ఫెసిలిటీ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది సినిమా అనే ఒక స్పీడ్ కూడా ఉంటుంది మైండ్లో. ఆయన ఇప్పుడు ఫాస్టే, సూపర్ ఫాస్ట్, విపరీతం ఫాస్ట్ ఆయన. ఓకే, అందువల్ల ప్రాబ్లం లేదు. ఓకే, ఇది అన్స్టాపబుల్ సీజన్ మళ్ళీ ఒకటి వస్తుంది అనుకున్నారు, అన్నారు. చూడాలంటే అన్స్టాపబుల్ చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మ్యాచ్ చేస్తూ డిజైన్ చేయాలి. అంతేగా, మళ్ళీ ఏదో పెట్టారా దాన్ని చూసి డబ్బుల కోసం ఏదో చేశారు మూజువాణిగా అనిపించకూడదు కదా. అవును, బాలకృష్ణ గారు ఒక స్టేచరు, ఒక రాయల్ సెటప్ ఉంది, దాని నుంచి ఎలా తీసుకురావాలన్న దాని మీద వర్క్ జరుగుతుంది. వస్తుందేమో అనుకుంటున్నా, చూడాలి. ఇంకా బాలకృష్ణ గారి డేట్స్ ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు? 10 రోజులు దొరకటం అంటే ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్స్టాపబుల్ చేస్తే ఆయన 10 రోజులు కావాలి. అవును, గెస్ట్లు 10 రోజులు కావాలి. 10 మంది గెస్టులు కావాలి సార్. 10 మంది గెస్టులు కావాలి. మీరే ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు గెస్ట్ దొరకడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారు. మీ టైంకి వాళ్ళ టైం ఉండదు, వాళ్ళ టైంకి మీ టైం ఉండదు, ఉంటాయి స్టూడియో ఉండదు, కమిట్మెంట్స్ ఉండవు, ఈయన ఉండడు, ఆయన ఉండడు, ఇన్ని ఉంటాయి, సెట్టింగ్ ఉండదు, మీకు ఆయన ఉండడు, మధ్యలో ఎడిటింగ్ అయినా ఇన్ని టెన్షన్ మధ్య సెటప్. అది బాలకృష్ణ గారితో అసలు మామూలుగా ఉండదండి టెన్షన్. చిరంజీవి గారితో ఏదో ఉందన్నారు, ఇంకా బాబీ చెప్పలే పూర్తిగా. అవునా, పిలుస్తున్నారు. వర్కౌట్ అయిందిగా లాస్ట్ సినిమాలో, అయింది బాగా వర్కౌట్ అయింది చిరంజీవి గారితో. అదే వాల్టర్ వేరే అదే చేశాను, రవితేజ్ గారు నేను. ఆ తర్వాత ఇది చేశా, ధమాకా. అదే వర్కౌట్ అయినా చేసిన పని అవుతున్నాయి. అది చాలా ఉన్నాయి, ధమాకా ఒకటే ఇంక చాలా ఉన్నాయి. ఓకే, చిరంజీవి గారి కాంబినేషన్లో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? బయట తెలుసు అన్నయ్య అని మాట్లాడతారు, ర్యాపో ఉంది, కానీ యాజ్ ఏ యాక్టర్గా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే? నేను ఇద్దరితో చేశాను సార్, బాలకృష్ణ గారితో చేశా, చిరంజీవి గారితో చేశా. బాలకృష్ణ గారిది వీరసింహారెడ్డి, ఆయన కొడతాడు నన్ను. అవును, నాకు ఆయన బాలకృష్ణ గారు కొడతారు సీన్ అనేటప్పటికి ఆ రోజు పొద్దున్నంతా అటు తిరుగుతున్నా, కొట్టే ప్రోగ్రామ్. ఇప్పుడు వింటాం కదంటే రామారావు గారు నిజంగానే చేస్తారు ఎఫెక్ట్ కోసం, బాలకృష్ణ గారు ఎఫెక్ట్ కోసం చేస్తారు, కొడతాడు అంటే ఎలా కొడతారు అని ఆలో టెన్షన్. పైగా నేనంటే చనువు, ఆయనకి అన్స్టాపబుల్ చేసాం. అవును, ఇంకా పట్టు ఇలా కొట్టాలంటాడేమో, నాకైతే గుండెల్లో రైలు పరిగెత్తాయండి. నా పక్కనేమో రఘుబాబు గారు,
రఘుబాబు గారు ఏంటి, చలపతిరావు గారు టైప్, గిరిబాబు గారు, చలపతిరావు గారు వీళ్ళందరూ రామారావు గారి బ్యాచ్ కదా. రఘుబాబు గారు ఏమో బాలకృష్ణ గారి బ్యాచ్. సో వాళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. నాకు ఇటు పైగా నాదేమో నోటుదోల క్యారెక్టర్, నేను ఏదో ఆయన కెలకటం, అవును ఆయన పడేయాలని కొట్టాలి. అవును చివరికి ఇలా అంటున్నా మాట్లాడితే, ఇలా అంటున్నా కొడుతుంటే ఆయన టక్కుమని పట్టుకున్నాడు. ఆయన టైమింగ్ పోతుంది అలా కాదు, నేను కొట్టను, నేను చేస్తాను, ఓవర్ యాక్షన్ చేయక అన్నారు. ఇక్కడ కూడా తగలకుండా నేను చేస్తాను, కెమెరా అక్కడ ఉందని చెప్పాడు. సమ్మయ్య కొట్టనని ఫిక్స్ అయ్యాడు కదా అని చెప్పి కొద్దిగా ముందు పెట్టా. ఒక చిన్న వేలు తగిలింది ఇట్లా. మళ్ళీ తిట్టాడు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, తలకి అటు ఇటు పెడతా ఉంటాడు. అది బాలకృష్ణ గారు. ఇప్పుడు చిరంజీవి గారితో ఏంటంటే కొట్టే సీన్ లేదు. కొట్టే సీన్ లేకదా ఆయన డైలాగ్ చెప్పాలి. ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత నేను డైలాగ్ చెప్పాలి, ఆయన డైలాగ్ చెప్పాలి, మళ్ళీ దానికి నేను కౌంటర్ చెప్పాలి. కొద్దిగా భయపడ్డాను. అంటే ఆయన అంటున్న డైలాగ్ నేను, ఆయన కూల్గా చెప్తున్నారు, మళ్ళీ అంటున్నా. నేను ఆపి ఈ డైలాగ్ ఎలా చెప్పాలంటే, మిగతా చోట్ల నాకు అంత ఇబ్బంది పడాల. బాగానే నేను డైలాగ్ చదువుకుని ప్రాక్టీస్ చేసి దాన్ని విరిచి దాన్ని బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసి వెళ్తాను. నేను ఫస్ట్ టైము అంత పెద్ద నటుడి దగ్గర చేసి ఇప్పుడు ముందు సహజం, ఒక్క క్షణం మళ్ళీ వెళ్ళి ఇదేంటిది అనుకుని వచ్చాను. అంటే ఆయన యాక్టర్, మా నటుడు, ఆయన వాళ్ళ కాంబినేషన్ కాదు. కానీ ప్రకాష్ రాజ్ గారు, చిరంజీవి గారు, రవితేజ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక సీన్ చేశాను ఫస్ట్. వాళ్ళందరూ ముందు, వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు, నేను చేయాలి. అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే వాళ్ళ కౌంటర్ లేదు, ఒక్కడే మాట్లాడటం కదా, స్కూల్ నాటకంలాగా ప్రిన్సిపాల్ ముందు యాక్టింగ్ చేసినట్టు. డైలాగ్ చెప్పేటప్పుడు కొద్దిగా ఉంది, బట్ ఓకే.